హాయ్ అండి అందరికీ. ఈరోజైతే వర్క్ బ్లౌజు కటింగ్ చూపిస్తున్నాను. నాకు ఇక్కడ ఆది బ్లౌజ్ కన్నా వర్క్ చేసిన బ్లౌజు మెజర్మెంట్ ఎక్కువగా ఉంది. ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడ తగ్గించాలి, డిజైన్ని మనం ఎక్కడ మైనస్ చేసుకోవాలి, అంటే ఎక్కడ పోయినా పర్లేదు అని వదిలేయాలి. ఇక్కడ వచ్చేతలకి పైన విడ్త్ కూడా ఒక అరంగుళం ఎక్కువగా ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్ అయితే వర్క్ వేశారు, కానీ షార్ట్ హ్యాండే కావాలి అంది. ఫుల్ హ్యాండ్ అయితే కిందంతా హెవీగా ఉన్నది కిందికి వచ్చేస్తుంది, పైనంతా జస్ట్ బుటీసే కాబట్టి అంత అట్రాక్టివ్గా ఉండదు. కాబట్టి మనం ఎక్కడ తగ్గిస్తే వర్క్ పోయినట్టు కనిపించకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నది చూసుకొని తగ్గించుకోవాలి. అది ఎలా తగ్గించాలి అన్నది ఈరోజైతే వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసరికి ముందు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ డ్రా చేశాను. తర్వాత వచ్చేతలకి మెజర్మెంటు 13.5 ఉంది. 13.5కి మార్కింగ్ అయితే వేస్తున్నాను. అట్లాగే ఛాతీ లూజ్ వచ్చేతలకి 9 ఇంచెస్ ఉంది. ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే నేను మార్కింగ్ వేస్తున్నాను. పైన మనం 13.5కి ఏదైతే మార్కింగ్ వేసామో అక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ మీరు ఖర్చు ఎంత అయితే పెట్టుకుంటారో అంత ఉంచుకొని మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ముందు డాట్ పెట్టుకున్న కాడ కూడా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. మనం చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి కదా, అందుకోసమని నేను ఇక్కడ లైన్ అయితే డ్రా చేశాను. నెక్ లూజ్ వచ్చేతలకి మనం వర్క్ చేయించుకున్న బ్లౌజ్తో పని లేదండి. మనం మామూలుగా ఎంత పెట్టుకుంటామో అంతైతే ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ 2.5 వరకు మార్కింగ్ పెట్టాను. షోల్డర్ వచ్చేతలకి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టాను. చంక డౌన్ వచ్చి 5 అంగుళాలకి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కింద ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని బ్యాక్ సైడ్ డీప్ ఎంత కావాలి అన్నది కూడా నేను ఇట్లా బ్లౌజ్ ఫోల్డ్ చేసి ఫోల్డ్ని కింద పైన ఖర్చు కోసం వదులుకొని మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మొత్తం ఎంత వచ్చిందో అంతా మనం చంక ఎక్కడైతే మార్కింగ్ వేసామో దానికి ఎదురుగా ఇట్లా డాట్ అయితే పెట్టుకొని బాక్స్ అయితే చంక రౌండ్ కోసం డ్రా చేసుకోండి. ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకొని ఏదైతే ఈ మిడిల్ ఉందో మిడిల్లో ఇట్లా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. మనకి ఇది చంక బాగా పైకుంది కాబట్టి 1.5 ఇంచ్ వరకు నేనైతే చంక రౌండ్ అన్నది మార్కింగ్ వేస్తున్నాను. నెక్ బాగా బ్రాడ్ నెక్కులకి చంక 1.5 1.5 వరకు పెట్టుకోవచ్చు. కొంచెం డీప్ ఉంది పర్లేదు చంక అనుకున్నప్పుడు 1 ఇంచ్ అట్లా పెట్టండి. ఇక్కడ నేను 1.5 వరకు పెట్టుకుంటున్నాను. పెట్టుకొని కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ అయితే షేప్ తీస్తున్నాను. ఈ విధంగా అయితే నేను రౌండ్ డ్రా చేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు మాత్రం నెక్కులు రౌండ్ నెక్కులు అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఇట్లా షేప్ వచ్చినవి వర్క్ ఎక్కువగా వచ్చినవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, అంటే పెద్ద పెద్ద నెక్కులు ఉంటాయి. వాటి చిన్న సైజుకి అడ్జస్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఎలా అన్నది చూపిస్తున్నాను. మెయిన్ వర్క్ బ్లౌజుల్లో కానివ్వండి, నార్మల్ బ్లౌజుల్లో కానివ్వండి, చంక అన్నది కొంచెం కిందికైతే మాత్రం షోల్డర్ జారిపోతూ ఉంటుంది. పైకైనా కానీ చంకలో ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. చంక పూర్తిగా అయితే ఎక్కకుండా షోల్డర్ బయటకు వచ్చేస్తూ ముడత వచ్చేస్తూ ఉంటుంది. చంక డౌన్ అయితే షోల్డర్ జారిపోతూ ఉంటుంది. అలా ఏమీ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్కి కరెక్ట్గా మన చంక మార్కింగ్ అన్నది కరెక్ట్గా సెట్ అయ్యిందా లేదా అన్నది 1-2 సార్లు చెక్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్లో నెక్ కొంచెం డీప్ అయినా లేదు బ్రాడ్ అయినా కానీ థ్రెడ్స్ పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు. చంక డౌన్ అయ్యింది అంటే మాత్రం ఇంకా బ్లౌజ్ ఖరాబ్ అయినట్టే, ఇంకా అది తిరిగి రాదు. కాబట్టి ఇది ఒక్కసారికి 2 సార్లు చంక అన్నది మాత్రం ఈ విధంగా కొలుచుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇంతవరకు అయితే నేను ముందు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని తనకి చెస్ట్ కన్నా నడుము సైజు తక్కువగా ఉంటుంది ఈ మెజర్మెంట్ అమ్మకి. కాబట్టి నడుము కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం సైడ్ కుట్లు వేసినప్పుడు 1/1 3 కుట్లు నీట్గా రావాలి అంటే స్టిచ్చెస్ ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని ఒక అరంగుళం వరకు నేను ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని తగ్గించుకుంటున్నాను. చెస్ట్ లూజ్ అయితే అంతే ఉంచేసాను. నడుము లూజ్ అయితే
ఒక 1/2 ఇంచ్ వరకు తగ్గించేసుకుంటున్నాను. తగ్గించేసుకొని మనం మార్కింగ్ 2 అంగుళాల ఖర్చు ఏదైతే వేసుకున్నామో అది కూడా ఇటు సైడ్కి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకొని 2 అంగుళాలు ఖర్చు ఉండే విధంగా నడుము సైజుని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాము అంటే మనం స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా అయితే చూసుకుంటున్నాను. చూసుకొని బ్యాక్ సైడ్ డాట్కి కూడా ఒకేసారి ఇట్లా మిడిల్లోకి కరెక్ట్గా ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి మిడిల్ పాయింట్ చూసుకొని మనం ఎన్ని అంగుళాలు ఒక 4 ఇంచెస్ వరకు లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని అటొక 1/2 ఇంచి ఇటొక 1/2 ఇంచి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకున్నాము అంటే మనకు బ్యాక్ సైడ్ టక్స్కి కూడా ఈజీగా ఉంటుంది. వర్క్ బ్లౌజ్ కదా, కింద మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ముందే టక్స్ కోసం కూడా డ్రా అన్నది చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నెక్ అయితే నేను ఎక్కడికి డౌన్ చేయాలి అన్నది మాత్రమే మార్కింగ్ వేస్తున్నాను, కానీ నెక్ అయితే కట్ చేయడం లేదు. అది ఏంటి అన్నది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లాగే హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. హ్యాండ్ కటింగ్ వచ్చేసరికి ఇక్కడ నేను 9.5 విడ్త్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్ చాలా షార్ట్ హ్యాండ్, కాకపోతే ఏంటి అంటే సన్నటమ్మాయి నేను ఖర్చులు ఎక్కువ పెడుతున్నాను. వర్క్ బ్లౌజ్ కాబట్టి ఖర్చులు అన్నవి ఎక్కువ పెడుతున్నాను. దానివల్ల 9.5 వరకు చెయ్యి లూజు అన్నది తీసుకున్నాను. కింద మన వర్క్ బ్లౌజులకి రివర్స్ చేసుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ వరకు లైన్ అయితే డ్రా చేసుకోండి. మీరు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాము అనుకుంటే ఒక అరంగుళం వరకైనా లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని నాకు ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చే తలకి 5 అంగుళాలు ఉంది. దానికి అరంగుళం యాడ్ చేసుకొని నేను 5.5 అంగుళాలకి హ్యాండ్ పొడవు అన్నది మార్కింగ్ అయితే వేస్తున్నాను. 5.5కి నేను మార్కింగ్ వేసుకొని కింద డౌన్లో కూడా సేమ్ 5.5కి మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ అయితే నేను ఫస్ట్ డ్రా చేస్తున్నాను. మీకు క్లారిటీగా ఉండడం కోసం ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ దగ్గర నుంచి నేను హ్యాండ్ పొడవు చాలా తక్కువ ఉంది కాబట్టి 3 ఇంచెస్కి అయితే డౌన్ చేస్తున్నాను. పొడవు తక్కువగా ఉన్నప్పుడు చంక కింది భాగం మరీ పైకి ఉంటే చంక ఎత్తినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని నేను 3 ఇంచెస్ మాత్రమే డౌన్ చేశాను. డౌన్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. చాలా సింపుల్ అండి హ్యాండ్ కటింగు. చాలామంది అర్థం కాక హైరాణ పడిపోతూ ఉంటారు. అలా ఏం లేదు, అసలు చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు హ్యాండ్ కటింగు. ఈ విధంగా హ్యాండ్లు చెక్ చేసుకొని ముందు ఒక డాట్ అయితే వేసుకోండి. తర్వాత 2 అంగుళాల ఖర్చు కోసం ఒక డాట్ అయితే పెట్టుకొని కరెక్ట్గా ఇలా చంకలోకి కలిపేసుకోండి. ఈ ఖర్చు భాగం ఏదైతే ఉందో అది స్ట్రైట్గా లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడి నుంచి పైన ఒక షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు డాట్ అయితే పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఇట్లా క్రాస్గా కలిపేయడమేనండి. 2 డాట్స్ని మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా కలిపేసుకోండి. చూసారా, క్రాస్గా ఒక్క లైన్ గీసుకున్నా కానీ సరిపోతుంది. ఈ విధంగా అయితే హ్యాండ్ మెజర్మెంట్ మార్కింగ్ అయితే వేసేసాను. వేసి హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలో ఏమన్నా అర్థం కాకపోయినా నాకు వీడియో కింద కామెంట్ అయితే పెట్టేయండి. ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకున్న తర్వాత మనం చంక లోతు అన్నది తీసుకోవాలి కదా, దానికోసం మిడిల్లో డాట్ అయితే వేసేసాను. వేసేసి చంక లోతు వచ్చే తలకి నేను ఒక అరంగుళం అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఈ లోతు అన్నది పైన కింద అయితేనేమో ఒక 1.5-2 ఇంచెస్ వరకు వదిలేయండి. నేను ఇక్కడ 1.5 అంగుళం వరకు వదిలేస్తున్నాను. పైన వచ్చేతలకి ఒక 1 ఇంచ్ వరకు వదిలేస్తున్నాను. వదిలేసి కింది డాట్ని మిడిల్లో డాట్ని పై డాట్ని కలుపుతూ ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఏ సైజ్ వారికి ఎంత హ్యాండ్ విడ్త్ తీసుకోవాలి అన్నది కూడా మనం చెస్ట్ లూజ్ని బట్టి విడ్త్ అన్నది ఉంటుంది. హ్యాండ్ విడ్త్ అన్నది ఆల్మోస్ట్ ఎక్కువ శాతం 11 ఇంచెస్కి 9.5 అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్స్ అన్నవి మన సైడ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేద్దాము. ఓపెన్స్ అన్నవి నా సైడ్కి వేసుకొని ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎక్కడ నెక్లు కట్ చేయలేదు, లాస్ట్లో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయొద్దు. ఫ్రంట్ సైడ్కి పార్ట్కి నేను ఒక 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చెస్ట్ పొడవు ఎంత ఉంది అన్నది కూడా చెక్ చేసుకోవాలి.
ఈ విధంగా షోల్డర్ దగ్గర పట్టుకొని కింద చెస్ట్ డాట్ వరకు ఇట్లా లాగకుండా జస్ట్ పట్టుకొని పైన ఖర్చు కోసం ఒక పావించి వదిలేసుకొని ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. నాకు ఇంకా కొంచెం డౌన్ చేయాలి అనిపించింది, అందుకోసమని డౌన్ చేస్తున్నాను. జస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్లో ఒకటి భావించి వరకు అయితే ఫోల్డ్ వేసేస్తే ఇప్పుడు నాకు కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు లాగొద్దండి, జస్ట్ అలా పట్టుకోండి సరిపోతుంది. ఈ విధంగా పట్టుకున్న తర్వాత చూసారా, రివర్స్ చేసి కింది పైన ఖర్చు కోసం ఎలా వదిలానో చూపించి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం ఎలా అయితే పెట్టుకున్నామో అదే ప్రకారం మార్కింగ్ అయితే చుట్టూతా వేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అయితే డాట్స్ పెడుతున్నాను, లైన్స్ డ్రా చేయకుండా మొత్తం ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేతలకి ఫ్రంట్ నెక్ అన్నది మార్కింగ్ వేసుకుందాము. నాకు ఇక్కడ బ్లౌజ్లో 7.5 ఇంచెస్ వరకు ఉంది, బట్ నాకు అంత డౌన్ చేయడానికి కొంచెం ధైర్యం సరిపోలేదు. అందుకోసమని నేను ఒక 6.5 వరకు ఈ విధంగా మార్కింగ్ వేసుకొని డౌన్ చేస్తున్నాను. నేను ఫ్రంట్ సైడ్ నెక్ అయితే కట్ చేయను కాబట్టి నేను జస్ట్ మార్కింగే కాబట్టి 6.5 వరకు పెట్టుకొని మార్కింగ్ అయితే డ్రా చేసుకున్నాను. అండ్ హ్యాండ్ కూడా చంక పార్ట్ ఏదైతే ఉందో అది ఒక 1/2 ఇంచు వరకు ఇట్లా ఫ్రంట్ సైడ్ లోత్ అన్నది డ్రా చేసుకోవాలి. జస్ట్ చంకలో పార్ట్ వరకు ఒక 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకుంటే సరిపోతుందండి. అట్లాగే ఇక్కడ వచ్చేతలకి ఒక 2 ఇంచెస్ వరకు క్రాస్ తీసుకున్నాము అంటే షేప్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఇక్కడ షేప్కి వచ్చేతలకి 2 సరిపోతుంది షేప్ పట్టి కూడా. ఇట్లా డ్రా చేసుకొని అట్లాగే ఇక్కడ కూడా ఒక అరంగుళం, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ ఒక 1 ఇంచు 1.5 ఇంచు మాత్రమే తగ్గింది. షేప్ పట్టి వేసినప్పుడు మనకి రెండు ఈక్వల్ అవ్వాలి అంటే ఇట్ సైడ్ మూల చంక సైడ్ మూల ఒక అరంగుళం వరకు తగ్గిస్తేనే మనకు కరెక్ట్గా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి. అందుకోసమని నేను ఇక్కడ చంక సైడ్ ఒక అరంగుళం వరకు తగ్గిస్తున్నాను. అందరి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఒక రకంగా ఉండవు, సైజులు ఒకటిగా ఉన్నా కానీ చెస్ట్ దగ్గర కానివ్వండి, నెక్కుల దగ్గర కానివ్వండి ఏదో ఒక మార్పు ఉంటుంది. అందరి మెజర్మెంట్స్ అయితే ఒక్క రకంగా అస్సలు ఉండవండి. మెజర్మెంట్ ఫస్ట్ ఎలా చెయ్యాలో నేర్చుకోండి, అప్పుడు మీకు కటింగ్ చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను 2.5 పెట్టాను. అట్లాగే షేప్ టక్స్ కోసం కూడా 2.5కి అయితే మార్కింగ్ వేశాను. ఈ విధంగా 3 డాట్స్ మార్కింగ్ వేసుకుంటే చూసారా మనకి రౌండ్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎప్పుడైనా కింది డాటు అనేది షోల్డర్ పార్ట్ని చూస్తూ ఉండాలి, చంక పార్ట్ అయితే చూడకూడదు. ఆ విధంగా చంక పార్ట్ని చూసింది అంటే మాత్రం ఆ బ్లౌజు ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు నేను హ్యాండ్ అన్నది ఇట్లా మనకి హ్యాండ్ మిడిల్లో డిజైన్ ఎక్కడైతే వచ్చిందో ఆ మిడిల్లో డిజైన్ చూసుకుంటూ ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్ అయితే పెట్టి కటింగ్ అయితే చేస్తున్నాను. అక్క అంతా చెప్తున్నావు నెక్ చెప్పలేదు అంటారు కదా, వస్తున్నానండి అక్కడికి. నెక్ పార్ట్ అయితే ఎలా మార్కింగ్ చేశానో చెప్తాను. ఇప్పుడు వచ్చేతలకి హ్యాండ్ చెక్ చేసుకొని మనం హ్యాండ్ అన్నది పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే ఉంది. ఇట్లా ఫస్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుందామని చూశాను, బట్ నాకు విడ్త్ ఎక్కువగా అనిపించి ఇప్పుడు వచ్చేసరికి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి చూసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. మిడిల్లో ఫ్లవర్ అన్నది పెద్దగా వస్తుంది కదా, అక్కడ మిడిల్ చూసుకొని అట్ సైడ్ షోల్డర్ ఇట్ సైడ్ షోల్డర్ కరెక్ట్గా వచ్చేటట్టు ఫోల్డ్ అయితే వేసుకొని పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా అరంగుళం ఉండేటట్టు ఫస్ట్ అయితే కటింగ్ అయితే చేయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ తగ్గించుకోవాలి అన్నది. చూసారా నాకు ఇక్కడ డిజైన్ అనేది కట్ అవుతుంది. అండ్ అట్లాగే నెక్ కూడా డీప్ అయిపోయింది. అది రాకుండా నేను ఎలా కట్ చేశాను స్టిచ్ చేశాను అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అన్నది. కటింగ్ అయితే ఫస్ట్ ఈ విధంగా చేస్తున్నాను. చూసారా ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక అరంగుళం ఎక్స్ట్రా ఉంచాను. ఎందుకు ఉంచాను అన్నది కూడా చెప్తానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర చూసారా ఎక్కువ ఉంచేసాను. ఇప్పుడు మనం బ్లౌజ్ని బ్యాక్ సైడ్ పార్ట్ ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ చెక్ చేసుకుందాము నెక్ లూజు అన్నది. నెక్ లూజు అన్నది ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే
ఫస్ట్ మనం మార్కింగ్ అయితే 5 అంగుళాలకు వేసాము టోటల్గా 2.5 5 ఇంచెస్. అదే 5 ఇంచెస్ పైన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి నాకు ఇక్కడ 6 ఇంచెస్ వరకు ఉంది, 6 అంగుళాల వరకు ఉంది. ఈ 6 అంగుళాలని మనం 5 అంగుళాలకి తీసుకొచ్చుకోవాలి. అది ఎలా అన్నది కూడా నేను చూపిస్తాను. అండ్ డౌన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 10 ఇంచెస్ వరకు డౌన్ ఉంది. అదే డౌను ఇక్కడ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ వచ్చేతలకి దగ్గర 11 ఇంచెస్ వరకు డౌన్ ఉంది. అంటే 1 ఇంచెస్ తగ్గించుకోవాలి. అట్లాగే కింది కూడా ఫ్లవర్ కట్ అవుతుంది. ఆ ఫ్లవర్ కట్ అవ్వకుండా ఎలా మార్కింగ్ వేసానో చూపిస్తాను. ఇక్కడ వచ్చేతలకి 5.5 అంగుళాల వరకు బ్యాక్ సైడ్ కింద పార్ట్ అన్నది డిజైన్ ఉంది. మన బ్లౌజ్ వచ్చేతలకి 4.5 మాత్రమే ఉంది. ఇక్కడ 1 ఇంచ్ అయితే తేడా ఉంది. చూసారా ఎంత ఎక్కువ ఉందో. అక్కడ డిజైన్ కట్ అవ్వకుండా ఇదిగో 4.5 ఉంది. ఇక్కడ వచ్చేతలకి ఇంచుమించుగా పైన కొంచెం వదిలేసినా కానీ 5 ఇంచెస్ అయితే ఉంది. మరి పైన ఆ కోపు అన్నది పోతే బ్లౌజ్ లుక్కే పోతుందండి. ఇట్లా రౌండ్ చేసుకొని ఫస్ట్ అయితే చూసుకున్నాను. నేను పైన డిజైన్ పోయినా పర్లేదు అనుకొని, బట్ ఎక్కడ డిజైన్ పోనివ్వలేదండి. పైన 6 అంగుళాలు ఉంది కదా, 6 అంగుళాల్లో మిడిల్లోకి నేనైతే డాట్ పెట్టుకొని ఫస్ట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇట్లా మిడిల్లోకి పట్టుకొని ఫస్ట్ అయితే ఒక డాట్ పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద ఫ్లవర్ ఉంది కదా మిడిల్లో, ఇక్కడ మిడిల్లో ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ మిడిల్లో ఫ్లవర్ దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకొని ఈ 2 డాట్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని డిజైన్ అసలు ఎక్కడ పోలేదండి. నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కూడా మీకు పోస్ట్ చేస్తాను, మీకు చెక్ చేసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ అంతా అయిపోయాక వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ ఏదైతే డ్రా చేసుకున్నామో అది మార్కింగ్ వేసుకున్నామో ఆ నెక్ను చూసుకుంటూ మనం బ్లౌజ్ అన్నది రివర్స్ చేసుకోవాలి. అది ఎలా అన్నది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి రావాలి అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఎట్లయితే ముందు 6.5కి రౌండ్ చేసుకున్నానో అదే విధంగా చూసుకొని ఇదిగో లైట్గా కనిపిస్తుంది మార్కింగ్ అన్నది. ఈ మార్కింగ్ ప్రకారం షోల్డర్ దగ్గర ఒక 1 అంగుళం ఖర్చు కోసం వదిలేసుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. నెక్ అయితే చాలా డిఫరెన్స్ వచ్చిందండి. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ అయితే కరెక్ట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ నెక్ని ఎలా అడ్జస్ట్ చేశాను అన్నదే ఈ వీడియో. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం కరెక్ట్ మెజర్మెంట్ తోటి కటింగ్ అయితే చేసేసుకున్నాను.